ప్రస్తుతం మనం విజయనగరానికి సంబంధించి మార్కెట్‌లో ఉన్నాం. అయితే నిత్యావసర సరుకులు ఏ ధరలో ఉన్నాయి? దానిని ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? మనతో మాట్లాడేందుకు ఎస్‌బీఎస్ రాజేష్ గారు ఉన్నారు. హోల్‌సేల్ దుకాణదారులు. అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ పంచదార బాగా పెరిగిందండి రేటు. మిగతావన్నీ కొంచెం సఫిషియెంట్ గానే ఉన్నాయి రేట్లు. షుగర్ అయితే అబ్నార్మల్ గా పెరిగింది. దానికి కారణం కూడా హోల్‌సేలర్స్ కూడా చెప్పట్లేదు మనకి. ఎందుకు పెరిగిందన్నది కూడా చెప్పట్లేదు. 15 రోజుల క్రితం రూ. 48 అమ్మింది. ఇవాళ రూ. 72 అమ్ముతున్నాం. అందువల్ల షుగర్ బాగా నిత్యావసరం డైలీ ఎసెన్షియల్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది జనాలకి. మాకు కూడా ఇబ్బందిగానే ఉంది అమ్మడానికి. ఇప్పుడెలా ఉండేది? ఇప్పుడెలా ఉంది సార్? రూ. 48 ఉన్నప్పుడు ఎవరికీ ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంత 50% పెరిగిపోవడం వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకిలా మీరు తీసుకుంటున్నారా డబ్బులు? ఏం చేస్తున్నారు? అని అడుగుతున్నారు. దానికి మేము కూడా కరెక్ట్ సమాధానం చెప్పలేకపోతున్నాం. హోల్‌సేలర్స్ కూడా కరెక్ట్‌గా సమాధానం ఇవ్వటం లేదు దానికి. ఎందుకు పెరిగిందన్న దానికి. దీంతో పాటు ఇంకేమైనా పెరిగాయా సార్ రేట్లు? రైస్ కూడా కొంచెం బాగా పెరిగిందండి. మనకి ఒక 2 మంత్స్ బ్యాక్ రైసు 1200, 1250 ఉన్న బ్యాగ్ ఇవాళ 1600, 1650, 1700 దాకా వెళ్ళిపోయింది. అది కూడా ఎందుకు పెరిగిందంటే పంట లేదంటున్నారు ఏమనంటే మిల్లర్స్. రూ. 48 15 రోజుల క్రితం అమ్మాము. 15 రోజుల తేడాలోనే 50% పెరిగిపోయింది కదా! చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మేము కూడా సమాధానం చెప్పలేకపోతున్నాం కరెక్ట్. అప్పుడు ఎల్‌బీనో ఎఫెక్ట్‌తోని ప్రభుత్వం కూడా స్పందిస్తుంది. అయినా రేట్లు గతం కంటే పోల్చుకుంటే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా పెరిగాయి రేట్లు. నిత్యావసర సరుకుల్లో ఉల్లిపాయలు కూడా పెరిగాయి. ఏం చెప్తారు సామాన్యుడిగా? సామాన్యుడికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను. వచ్చింది తక్కువను ఖర్చు ఎక్కువ అవుతే మరి ప్రజలకి ఇబ్బందే కదండి. మరి సామాన్య బతకాలని చాలా కష్టం కదండి. ఈ రేట్లు ఇలా విపరీతం పెరిగి ఆయిల్ రేటు పెరిగింది, బియ్యం రేటు, పంచదార రేట్లు, ఉల్లిపాయలు అన్ని పెరిగిపోయాయి విపరీతంగాను. 50% అబవ్ పెరిగిందండి రేట్లు మాత్రం ఇప్పుడు అన్నిట్లో కూడాను. ఉల్లిపాయలు ఇవాళ రూ. 45 ఉందండి. ఇంతకుముందు రూ. 40, రూ. 38 ఉండే. ఈ 15 రోజులు రేట్లు పెరిగాయి. రూ. 5, రూ. 10 పెరిగింది రేటు. కొద్దిగా స్పీడ్ తగ్గుతుంది కదా! వ్యాపారం అందరూ ఒకే 5 కేలు కొనుక్కున్నోళ్ళు 2 కేలు, 3 కేలు కొనుక్కుంటారు. ఒకసారి పెరిగిపోయిన రేటు కొద్దిగా తక్కువ కొనుక్కుంటారు కానీ ఎక్కువ కొనుక్కోలేరు కదా! సామాన్యులు అంటే ఇబ్బంది కేజీ రూపాయలు రూ. 50 అంటే కొద్దిగా ఇబ్బందిగా కొనుక్కుంటారు. ఎందుకు పెరిగిందో వివరాలు ఉన్నాయా? అక్కడ సరుకులు మార్కెట్ సరుకులు తక్కువ వస్తున్నాయండి. తక్కువ రావడం వల్ల ఈ రేట్లు. ఈ 3 సంవత్సరాల కింద పెరగలేదు. ఇప్పుడే పెరిగి రేట్లు. తాత్కాలికమైన రేట్ అనేది 1, 2 రోజులు తప్పితే వారం రోజులు. మళ్ళీ రేట్లు తగ్గుతాయి కదా! ఇదేమైనా 2 రోజులు ఉల్లిపాయలు గతంలో ఎలాగ ఉన్నాయి? ఇప్పుడు రేట్లు ఎలా పెరిగాయి? 30-40 రూపాయలు. ఇక్కడ ఈ రోజు 30-45 రూపాయలు. రూ. 10, రూ. 5 పెరిగింది కేజీ. రైతు కూడా పండించడానికి కేజీకి 30 రూపాయలు పడుతుంది. ఎన్నాళ్ళు మరి రూ. 10, రూ. 20, 50 రైతులు లాస్ అయ్యారు కదా! ఈ రోజు మరి రైతు కూడా 10 రూపాయలు రావాలి కదా! అది దేనికి పెరిగిందో కారణం పెరగడానికి ఏంటంటే ఈ ఆగస్టు నెలలో కొత్త ఉల్లిపాయలు అనేవి రావాలి. మన కర్నూలు, విజయనగరం, ఆంధ్ర పంట రావాల్సి ఉంది. అది ఒక నెల అవ్వడం వల్ల కొద్దిగా హైక్. జనరల్ గా ఇప్పుడు అన్ని స్టోరేజ్ చేసిన ఉల్లిపాయలన్నీ ఇప్పుడు రీచ్ అవుతాయి. ఆటోమేటిక్ స్టోరేజ్ ఖర్చులని అవన్నీ ఇవన్నీ ఖర్చులు కూడా ఉంటాయి. కేజీకి ₹10 మ్యానుఫ్యాక్చరింగ్ ఖర్చు పడుతుంది. కిరాయి ₹5, ₹15 ఓన్లీ గ్రేడింగ్ కి కిరాయికి ₹15. అదర్వైజ్ ₹20 రేటు. తీపి లేని యాపిల్ పళ్ళు కేజీ 300 కొనుక్కుంటే కేజీ ₹50 కొనుక్కునే ఇబ్బంది. రైతుకైనా వాడు కూడా వెళ్ళాలి కదా! ప్రతిరోజు రైతు ₹30కి రైతు ఏమవుతాడు? అతను కూడా ₹10 ఉండాలి కదా! మాకు వచ్చేది మార్జిన్ రూపాయి. మా మార్జిన్ అనేది ఎక్స్ట్రా అనేది రాదు.